హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. మహేష్ బాబు లాక్ అయిపోయారు. ఇక ఇప్పుడప్పుడే బయటకు వచ్చే ఛాన్సే లేదంటున్నారు జనాలు. దాదాపు సంవత్సరం పాటు వేరే సినిమాలు షూటింగ్స్ లేకుండా లీజర్ గా ఉన్న మహేష్ రాజమౌళి సినిమాతో ఎంగేజ్ అయిపోయారు. మొన్నీ మధ్య ఓపెనింగ్ జరుపుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసుకుంది. మరి ఈ మూవీ బిగ్గెస్ట్ సినిమా ఆఫ్ ఇండియన్ హిస్టరీ కాబోతోందా? అసలు ఈ సినిమా గురించి జరుగుతున్న చర్చ ఏంటి? మహేష్ రాజమౌళి సినిమా స్టార్ట్ అయింది. మొన్నటి వరకు రఫ్ షూట్ చేసిన టీం లేటెస్ట్ గా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసింది. దీనికి సంబంధించి రాజమౌళి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. లయన్ ని పట్టేశానంటూ పాస్పోర్ట్ చూపిస్తూ పోస్ట్ చేసిన వీడియోతో మహేష్ బాబు ఇక లాక్ అయిపోయినట్టే అంటున్నారు. ఈ పోస్ట్ కి మహేష్ బాబు ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అంటూ పోకిరి డైలాగ్ రిప్లై ఇచ్చారు. మరోవైపు ఈ సినిమాలో లీడ్ రోల్ ప్లే చేస్తున్న ప్రియాంక చోప్రా కూడా ఫైనల్లీ అంటూ కామెంట్ చేసింది. మొత్తానికి ఇన్నేళ్లకి రాజమౌళి మహేష్ బాబు షూటింగ్ ఫుల్ స్వింగ్ లో స్టార్ట్ అయిందని తెలుస్తోంది. మహేష్ రాజమౌళి సినిమా స్టార్ట్ అవ్వడం, దీని గురించి ఇండైరెక్ట్ గా రాజమౌళి వీడియో పోస్ట్ చేయడమేమో కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వీడియో మీద విపరీతంగా మీమ్స్ వైరల్ అవుతున్నాయి. వీడియోలో లయన్ మీద 4 బార్స్ రావడంతో ఈ సినిమా కూడా 4 ఏళ్లు తీయడం గ్యారెంటీ అంటూ రాజమౌళి మీద మీమ్స్ చేస్తున్నారు. మరోవైపు రాజమౌళి పాస్పోర్ట్ తీసుకున్నారు కాబట్టి ఇక సంవత్సరానికి 3 సార్లు ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ట్రిప్లకు వెళ్లే మహేష్ కి సినిమా షూటింగ్ అయ్యేంత వరకు ఆ ఛాన్స్ లేనట్టే. మహేష్ బాబు లాక్ అయిపోయినట్టే అంటూ మీమ్స్ వైరల్ అవుతున్నాయి. మహేష్ రాజమౌళి సినిమా ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాపై రకరకాలుగా చర్చ జరుగుతోంది. బడ్జెట్ దగ్గర నుంచి స్టార్ క్యాస్ట్ వరకు అందరూ క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు ఇండియన్ సినిమాలో తెరకెక్కని సరికొత్త జానర్లో 1000 కోట్ల బిగ్గెస్ట్ బడ్జెట్ తో గ్రాండ్ గా అమెజాన్ అడవుల బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ ని రాజమౌళి ఎలా చూపించబోతున్నారో, ఏ రేంజ్ యాక్షన్ చేయించబోతున్నారో అన్న క్యూరియాసిటీ క్రియేట్ అవుతోంది. ఇక సినిమా రేంజ్ కి తగినట్టే హాలీవుడ్ స్టార్ క్యాస్ట్ టెక్నీషియన్స్ ని ఇప్పటికే లైన్ లో పెట్టేశారు రాజమౌళి. అంతేకాదు మొన్నటి వరకు రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేసిన టీం త్వరలోనే ఫారెన్ షూట్ కి రెడీ అవుతున్నారని తెలుస్తోంది. మరి ఈ సినిమా రాజమౌళి సినిమాల్లాగే ఎప్పట్లా 4 ఏళ్లు షూట్ చేస్తారో, లేక ఆల్రెడీ రాజమౌళి స్టేట్మెంట్ ఇచ్చినట్టు 2 సంవత్సరాలలోపు రిలీజ్ చేస్తారో అన్నది మాత్రం వెయిట్ చేసి చూడాల్సిందే. రవితేజ కెరియర్ లో మైల్ స్టోన్ మూవీ చేస్తున్నారు. అసలే బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ లో ఉన్న రవితేజ తన 75వ సినిమాకి బాగానే కేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. టైం తీసుకోవడంతో పాటు పక్కాగా హిట్ ఎలిమెంట్స్ తోనే సినిమాని ప్యాక్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. మరి మాస్ జాతరతో రవితేజ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతారా? రవితేజ తన అప్కమింగ్ మూవీ మీదే అన్ని ఆశలు పెట్టుకున్నారు. తన 75వ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో మెమరబుల్ మూవీగా మార్చుకోవడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్ తో రవితేజ ఫుల్ ఎనర్జీతో కనిపిస్తున్నారు. అన్నిటికీ మించి తన కెరియర్ లో రీసెంట్ గా మంచి హిట్ ఇచ్చిన పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా మరోసారి తన క్రేజీ యాక్టింగ్ స్కిల్స్ చూపించబోతున్నారు. రవితేజ భాను భోగవరపు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మాస్ జాతర మీద కాన్సంట్రేట్ చేస్తున్నారు అంతా. ఎందుకంటే ధమాకా తర్వాత 2 ఏళ్ల నుంచి అసలు హిట్ పడలేదు రవితేజకి. డిఫరెంట్ సబ్జెక్ట్స్ చేసినా కానీ ఏమాత్రం ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేదు. అయితే ఈసారి మాత్రం హిట్ అయి తీరాల్సిందే అంటున్నారు రవితేజ. ఎందుకంటే మాస్ జాతరలో కూడా ఈసారి కెరియర్ హిట్ అయిన పోలీస్ క్యారెక్టరే చేస్తున్నారు. కోవిడ్ కి ముందు వరకు సరైన హిట్ లేని రవితేజకి క్రాక్ బ్లాక్ బస్టర్ ఇచ్చింది. క్రాక్ లో కూడా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్లో ఎంటర్టైన్ చేశారు రవితేజ. అంతేకాదు తన కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ అయిన విక్రమార్కుడులో కూడా రవితేజ పోలీస్ రోల్లోనే అదరగొట్టారు. అందుకే ఈసారి కూడా రవితేజ పోలీసుగా ఎంటర్టైన్ చేస్తారంటూ టాక్ స్టార్ట్ అయింది. మాస్ జాతరలో అన్ని పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయంటున్నారు ఫ్యాన్స్. ఎందుకంటే మాస్ లో రవితేజ పోలీస్ రోల్ చేస్తున్నారు. హీరోయిన్ గా ధమాకాతో రవితేజకు హిట్ ఇచ్చిన శ్రీలీల ఉంది. కలిసొచ్చిన బీమ్స్ మ్యూజిక్ ఉంది. వీటికి తోడు ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ తో స్టోరీ ఉంది. అన్నిటికీ మించి అదరగొట్టే రవితేజ యాక్షన్ ఉంది. మరి ఇన్ని ఎంగేజింగ్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు మాస్ జాతర గ్యారంటీగా హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు రవితేజ అభిమానులు. మరోవైపు రవితేజ కూడా కెరియర్ మైల్ స్టోన్ మూవీ మెమరబుల్ గా ఉండాలని ఈసారి టైం తీసుకుని కేర్ తీసుకుని అన్ని రకాలుగా వర్కౌట్ అయ్యే స్టోరీతో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. మరి మేలో రిలీజ్ అవుతున్న ఈ సినిమాతో రవితేజ బౌన్స్ బ్యాక్ అవుతారో లేదో చూడాలి. తమిళ్లో శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ ని పట్టించుకోలేదు.
రామ్ చరణ్ లాంటి టాప్ హీరోని కేర్ చేయలేదు. కానీ అప్పుడెప్పుడో 12 ఏళ్ల నాటి సినిమా రిలీజ్ చేస్తే ఆ సినిమాని బ్లాక్ బస్టర్ చేశారు జనాలు. మరి శంకర్ రామ్ చరణ్కి చెక్ పెట్టిన ఆ హీరో ఎవరో? 12 ఏళ్ల నాటి సినిమా అయినా 50 కోట్ల కలెక్షన్లతో దూసుకుపోతున్న ఆ సినిమా ఏంటో చూద్దాం. స్టార్ డైరెక్టర్ శంకర్ సినిమాలంటే ఇండియా వైడ్ గా క్రేజ్ ఉంది. శంకర్ గ్రాండియర్ కి, శంకర్ మేకింగ్ కి ప్రేక్షకులు స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాంటిది ఈసారి శంకర్ ని పిచ్చలైట్ తీసుకున్నారు తమిళ ప్రేక్షకులు. శంకర్ అంటే చరిష్మా తగ్గిందనుకోవచ్చు, కానీ రామ్ చరణ్ ని కూడా అదే రేంజ్ లో లైట్ తీసుకున్నారు. ఎందుకంటే ఆ టైంలోనే మదగజరాజు రిలీజ్ అయి థియేటర్లకు వచ్చింది. మదగజరాజా ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సినిమా. అలా అని బిగ్గెస్ట్ స్టార్ కాస్ట్, అల్టిమేట్ స్టోరీ, అమేజింగ్ విజువల్స్ ఉన్నాయా అంటే అది లేదు. కానీ అందరినీ ఆకట్టుకుంటోంది, అదిరిపోయే కలెక్షన్లు రాబడుతోంది. విశాల్, వరలక్ష్మి, అంజలి లీడ్ రోల్స్ లో 12 ఏళ్ల క్రితం ఖుష్బూ సుందర్ ప్రొడక్షన్ లో తెరకెక్కిన మదగజరాజా ఇన్నేళ్లకు ఈ సంక్రాంతికి థియేటర్లకు వచ్చింది. అయినా శంకర్ సినిమా ఉంటే ఈ సినిమాను ఎవరు పట్టించుకున్నారు అనుకున్నారంతా. కానీ సీన్ రివర్స్ అయింది. 10 రోజుల్లోనే 40 కోట్లు రాబట్టి ఇప్పటికే 50 కోట్ల కలెక్షన్లతో థియేటర్లో దుమ్ము రేపుతోంది. ఎప్పుడో 12 ఏళ్ల సినిమా అని లైట్ తీసుకోలేదు టీం. విశాల్కి హెల్త్ బాగాలేకపోయినా స్వయంగా సినిమా ఈవెంట్కి వచ్చి సినిమాని గట్టిగా ప్రమోట్ చేశారు. స్పెషల్లీ విశాల్ చాలా కాలంగా వెయిట్ చేసిన సూపర్ హిట్ ని మదగజరాజాతో అందుకున్నారు. మరోవైపు గేమ్ చేంజర్ లాంటి పెద్ద సినిమాతో రాని సక్సెస్ మదగజరాజాతో అందుకున్నందుకు ఫుల్ హ్యాపీగా ఉంది హీరోయిన్ అంజలి. తమిళ్లో సూపర్ హిట్ అయిన ఈ సినిమాని తెలుగులో ఈ నెల 31న రిలీజ్ చేస్తున్నారు. ఒకప్పుడు తీసిన సినిమాలన్నీ హిట్ కాకపోయినా మినిమం గ్యారంటీగా ఉండేవి. కానీ ఇప్పుడు హిట్ ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వరుసగా 10కి పైగా ఫ్లాపులతో సక్సెస్ కోసం వెయిట్ చేసిన అక్షయ్ కుమార్కి లేటెస్ట్ మూవీ రిలీఫ్ ఇచ్చిందా? మళ్ళీ ఫ్లాప్ కౌంట్ ని పెంచిందా? అక్షయ్ కుమార్ ఈ బాలీవుడ్ హీరోకి సినిమాలకి కరువు లేదు, కానీ కలెక్షన్లే పెట్టిన బడ్జెట్లో 10% కూడా రావడం లేదు. 1-2 ఫ్లాప్లంటే పర్వాలేదులే, కమింగ్ మూవీ హిట్ అవుతుంది అన్న ఆశ ఉంటుంది. కానీ వరుసగా 10 ఫ్లాప్లంటే సీరియస్ గా తీసుకోవాల్సిన విషయమే. అందుకే అక్షయ్ సీరియస్ గా తీసుకున్నారు, ఆగి ఆలోచించారు. తన సెలెక్షన్ ని కరెక్ట్ చేసుకుని పెద్ద రిలీఫ్ పొందారు. లేటెస్ట్ గా రిలీజ్ అయిన సినిమాతో గట్టెక్కారు. ఏ ఇండస్ట్రీ అయినా గతంలో ఎంత పెద్ద హీరో అయినా ఇప్పుడు హిట్ లేకపోతే పెద్దగా పట్టించుకోరు. అలా అక్షయ్వి 10 సినిమాలు పట్టించుకోలేదు జనాలు. ఒకప్పుడు హిట్ మిషన్ అన్న జనాలు ఇప్పుడు ఫ్లాప్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అంటున్నారు. సరిగ్గా అలాంటి టైంలోనే స్కై ఫోర్స్ తో ఆడియన్స్ ముందుకొచ్చారు. తన డెడికేషన్తో, యాక్టింగ్తో ట్రోలర్స్ నోరు మోయించి మంచి టాక్ సంపాదించుకున్నారు. అక్షయ్ కుమార్, వీర్ పహారియా, సారా అలీ ఖాన్ లీడ్ రోల్స్ లో ఇండో-పాక్ యుద్ధానికి సంబంధించి రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన స్కై ఫోర్స్ మూవీగా ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా పవర్ఫుల్ రోల్ చేశారు అక్షయ్. కొన్నాళ్ల క్రితం ప్రతి ఇండిపెండెన్స్ డేకి లేదా రిపబ్లిక్ డేకి తన సినిమా తప్పకుండా రిలీజ్ చేస్తాను అని చెప్పిన అక్షయ్ ఈ రిపబ్లిక్ సీజన్లో స్కై ఫోర్స్ రిలీజ్ చేసి మంచి రెస్పాన్స్ అందుకుంటున్నారు. 3 ఏళ్లుగా 10 సినిమాలకు సంబంధించిన ఓపెనింగ్స్ తో పోలిస్తే 15 కోట్ల కలెక్షన్లకు పైగా సాధించి మంచి ఓపెనింగ్ తో స్టార్ట్ చేశారు అక్షయ్. ఇప్పటికే 150 సినిమాలు చేసిన ఈ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ క్యారెక్టర్ ఎప్పటికీ మెమరబుల్ అంటూ సినిమా మీద హైప్ పెంచేసిన అక్షయ్కి మొత్తానికి వరుస ఫ్లాప్ల నుంచి రిలీఫ్ దక్కినట్టే అని ఆనందపడుతున్నారు ఫ్యాన్స్. ట్రైలర్ రిలీజ్ కి డేట్ ఫిక్స్ చేసిన తండేల్ సంక్రాంతికి వస్తున్న మరో సక్సెస్ మీట్. ఫ్యాన్స్ మీట్ తో బిజీగా సాయిధరం తేజ్. అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయబోతున్న అజిత్ మూవీ. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ లో చందు మొండెటి డైరెక్షన్ లో వచ్చే నెల 7న థియేటర్లోకి వస్తున్న తండేల్ ట్రైలర్ ఈ నెల 28న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీం. వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో దాదాపు 250 కోట్ల కలెక్షన్లతో దూసుకెళ్తున్న సంక్రాంతికొస్తున్న మూవీ మరో సక్సెస్ మీట్ ని ఆంధ్రాలో అరేంజ్ చేస్తోంది టీం. సాయిధరం తేజ్ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ సంబరాల ఏటిగట్టు లొకేషన్ లో ఫ్యాన్స్ ను మీట్ అయి సందడి చేశారు సాయిధరం తేజ్. అజిత్, త్రిష జంటగా ఫిబ్రవరి 6న థియేటర్లోకి వస్తున్న పట్టుదల మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయడానికి రెడీ అవుతోంది. శ్రియ, క్యాథరిన్, కాజల్, మాళవిక లాంటి ఇంట్రెస్టింగ్ హీరోయిన్లతో మనోజ్ కుమార్ ఫోటోగ్రఫీలో మై సౌత్ దివా 2025 క్యాలెండర్ లాంచింగ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. కన్నడ డైనమిక్ ప్రిన్స్ ప్రజ్వల్ దేవరాజ్ హీరోగా తెరకెక్కుతున్న రాక్షస సినిమా శివరాత్రి సందర్భంగా వచ్చే నెల 26న రిలీజ్ అవుతోంది. శ్రీహర్ష, కషిక జంటగా పవన్ కేతరాజు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా టీజర్ ని తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రిలీజ్ చేశారు. భరత్, ప్రియాంక జంటగా మోహన్ కాంత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మిషన్ 007 సినిమా ట్రైలర్ లాంచ్
ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.